తోటకూర వడియాల వేపుడు మరి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తోటకూర వడియాల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపొడియాలు 1 కప్పు, తరిగిన తోటకూర 2 కప్పులు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు 10 గ్రాములు, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి గసాల పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే, స్టవ్ వెలిగించేనా? సో ఫస్ట్ వడియాలు వేయించుకోవాలా? పవన్ నువ్వేం చేస్తున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ ఫైనల్ ఇయరా? ఓకే, ఏ గ్రూప్? బిఎస్సి కంప్యూటర్స్. బిఎస్సి కంప్యూటర్స్. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఓకే, సరిపోతుంది అలాగా? చాలు. ఇప్పుడు వేరే ప్యాన్లోకి ఆయిల్ తీసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర కొంచెం, ఓకే, ఆవాలు, ఆనియన్స్ వేసుకోవాలి. షేప్ మార్చారు ఉల్లిపాయలు. షేప్ మార్చారా? అబ్బా, మొత్తానికి. ఓకే, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఒక 2, వెల్లుల్లిపాయలు కొంచెం చిదిమి వేయాలి. అది వేగుతుంది అనగా తోటకూర వేసేయాలి. సో ఇప్పుడు తోటకూర అంతా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. తిప్పేసి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. కర్రీకి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనము కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకొని ఆ పేస్ట్ వేసేయాలి. ఓకే, అక్కడ స్పూన్ నుంచి. ఇప్పుడు వేగింది కదా, ఈ వడియాలు వేసేయాలి. ఓకే, మూత పెడదామా? భవానీ చూద్దామా? చూద్దాం. ఓకే, ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఓకే, పచ్చి కొబ్బరి తురుము, ఓకే, ఓకే, కారం వేయాలి. కరివేపాకు వేయాలి. కంగారు పడికి ఏం కాదులే, మెల్లిగా చేసుకుందాం. కరివేపాకు ఫైనల్ గా వేసుకోవాలా? కొత్తిమీర వేసి, కొత్తిమీర ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఓకే, మూత పెట్టేయండి ఒకసారి. అయిపోయింది. ఓకే, తీసేద్దామా? ఇంకా జీడిపప్పు వేసుకోవాలి కొంచెం. కట్టేనా? ఇంకా కట్టేయండి. ఓకే, అంతే. వెరీ నైస్. తోటకూర వడియాల వేపుడు కూడా రెడీ అండి.